నమస్కారం అండి సాగర్ గారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రధాన్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్. అండి. థ్యాంక్ యూ. నిన్న నిన్నటితో నాకు తెలిసి రాజకీయాలు, ఏపీ రాజకీయాలు ఇంకా వేడెక్కినాయి అనుకోవచ్చా? వేడెక్కించారు. దానివల్ల మీకు ఎఫెక్ట్ ఉంటుందా? మాకు ఎఫెక్ట్ ఏం లేదండి. ఇప్పుడు ఇది ఎప్పుడో అనివార్యం. ఈ పొత్తులు అనేది ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ బట్టబయలు చేస్తుంది. ఉమ్, కానీ లేదు, నాది సింగిల్ ఫైటరే, అవన్నీ అబద్ధాలని చెప్పి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు. ఉమ్, కాబట్టి వాళ్ళకు ఒక వేదిక అనేది దొరికింది. దీన్ని ఎలా పొత్తులు పెట్టుకోవాలని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు ఒక వేదిక దొరకలేదు. కాబట్టి ఈ సానుభూతి తెరచాపున ఇది ఒక డ్రామా. ఇది ఉమ్, ఆయన పరామర్శించేదానికి కాదు వచ్చింది, పొత్తులు ఖరారు చేసుకునే దానికని మొన్న మాట్లాడినప్పుడు కూడా మీ ముందు కూడా నేను వ్యక్తం చేశాను. ఉమ్, కాబట్టి ఈ రోజు అదే బట్టబయలైంది. కాదంటే ఈ పొత్తుల వల్ల నిజంగా అంటే ఏపీ రాష్ట్రంలో ఆ, ఇంకో కోణం అవుతుందా మళ్ళీ ఇది రాజకీయం? కోణమే. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో మేము యుద్ధానికి ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం. ఉమ్, ఆ రోజా ఈ రోజు అనేది ఇప్పుడు ఇది ఊహించింది, ప్రజలే ఊహించింది అనమాట. అది కాదు, పవన్ కళ్యాణ్ మీరు దమ్ముంటే సింగిల్ గా రా అన్న దానికి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు రావడం అనే దాని మీద వాళ్ళు కూడా మిమ్మల్ని నెగిటివ్ గానే చూస్తున్నారు కదా. అంటే మేము ఇద్దరం వెళ్తే వాళ్ళు ఓడిపోతారనే దాని మీద నెగటివ్ గా వెళ్ళిపోయి వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు. కానీ మేము ఇప్పుడు ఒక హీరోయిజం గాని, ఒక ఆయన ఆల్రెడీ నటుడు, లాస్ట్ లో ఒక హీరో పోయి 100 మందిని కొడతాను, 100 మంది వచ్చి హీరోని కొట్టరు. 100 మందిని పోయి హీరో కొట్టేసి ఆ హీరోయిన్ ఉంటే తీసుకొస్తారు. కానీ ఇక ప్రజాక్షేత్రంలో నిజంగా కూడా ప్రజల మద్దతు ఉండేవాడు ఒకటే వస్తారు. నలుగురు, ఐదుగురు, 10 కలుసుకొని రారు. ఈ రోజు ప్రజల మద్దతు మాకుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే అన్ని పార్టీలు వచ్చినప్పుడు దీన్ని ప్రజలను డైవర్ట్ చేయొచ్చు ఈజీగా అనేది వాళ్ళ అభిప్రాయం కేవలం. అంటే గతంలో కూడా అంటే మీ మీద వాళ్ళు పోటీ చేసి ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు సీఎం అయిన సందర్భాలు కూడా చూసాం మనం. అంటే ఈసారి కూడా అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మరి? ఎలా అవుతుంది? పోయినసారి అంటే వాళ్ళ ఎత్తుగడ, వాళ్ళ లోపాయకారు ఒప్పందాలు ప్రజలకు తెలియదు, అప్పుడు నమ్మారు. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సామాజిక వర్గమే నమ్మే పరిస్థితుల్లో లేదు పూర్తిగా. నిన్నటితో మరీ ఆయన వాళ్ళ చేతికి చిక్కిన కొండ చెలవలాగా అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది, వాళ్ళ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ విధంగా కూడా ఎవరితో సంప్రదింపులు లేకుండా ములాఖత్తు నుంచి బయటకు రాగానే మా పొత్తులు ఖరారనంటే ఇదంతా ప్రీ ప్లాన్. మీరు ఒకసారి ఆలోచించండి. కొన్ని వేల మంది కార్యకర్తలు అతని కోసం పనిచేస్తూ, అతను ఒక అడుగేస్తే అందరూ అడుగేస్తూ నేను ప్రజల కోసమే ప్రశ్నించే వ్యక్తిని అని చెప్పి ఈ రోజు అందరూ ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగిపోయాడు. అంటే ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ అంటే ఎలా జరిగింది అంటారు మీ ఉద్దేశంలో? ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మేము గాని అందరూ కూడా చెప్తుండేది ఆయనకు ఒక లోపాయకారు ఒప్పందం. అది ఏంటంటే ప్యాకేజ్ ఒప్పందాలు అనేది ఆయన కూడా ఏందనంటే చెప్పు చూపించి చాలా విమర్శలు చేశాడు. ఈ రోజు మీరనే కాదు ప్రజలు కూడా ఈ రోజు చర్చించుకునే స్థాయి ఏందనంటే ఆయన్ని ఒక కేసు మీద అరెస్ట్ చేశారు. 370 కోట్లు అవినీతి మీద కేవలం అరెస్ట్ చేశారు. ఇంకా కేసు కూడా రుజువు కాలడు, ఇంకా ట్రయల్ కూడా రాలేదు కేసు. కేవలం అరెస్ట్ చేశారు అంటే జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. మీరు దానికి ఇలా స్పందించుకొని అలా స్పందించుకొని ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని అరికట్టాలా, ఇంతకన్నా సమయం మించిపోద్ది అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పాకిస్తాన్ వ్యక్తి? చట్టపరంగా బెయిల్ తీసుకొని ప్రజాక్షేత్రంలో పరిపాలన సాగిస్తున్నాడు. చట్టపరంగా అరెస్ట్ అయ్యి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో అల్టిమేట్ ఏదైనా కూడా చట్టం తన పని తను చెయ్యాల. చట్టం చెప్పినట్టే అందరు వినాలి తప్పితే చట్టం ఎవరికి చుట్టం కాదనేది ఇప్పటి నుంచి కదా, అనాది నుంచే ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చట్టం ఆయనే చెప్పేస్తున్నాడు, న్యాయం ఆయనే చెప్పేస్తున్నాడు, రిజల్ట్ ఆయనే చెప్పేస్తున్నాడు, అన్ని ఆయనే చెప్పేస్తున్నాడు. నిన్న లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అంటే ఎలాంటి చర్చ ఉండొచ్చు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ కలిస్తే బాగుంటుంది మాతో పాటు అనేది ఒక అంశం అయితే లేవనెత్తారు. ఇప్పుడు అదే టైంలో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం ఇది ఎలా చూడొచ్చు అంటారు? మరి వాళ్ళ ముగ్గురు కలుస్తారా? కలిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఫస్ట్ నుంచే పవన్ గారు మేము ఒకటి వెరీ క్లియర్ గా చెప్తున్నాం, ప్రజలు పూర్తి మద్దతు మాకుంది. 50% పైనే మాకు ఓట్ బ్యాంక్ పటిష్టంగా ఉంది. కానీ వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఎంత శాతం వస్తుంది అనేది వాళ్ళు ఇంకా కూడా అంచనలో లెక్కలుగా ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసినా వచ్చే నష్టం మాకేమీ లేదు, ఇంకా లాభమే చేకూరుతుంది మాకు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అటు సపోర్ట్ చేస్తే
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు నష్టమే అవుతుంది కదండి. ఎన్నికల్లో మాకేం నష్టం ఉండదు. ఏదైనా కూడా ప్రజల్లో చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తలంచాల్సిందే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మనకు రావాల్సినవన్నీ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, కానీ బీజేపీ ప్రభుత్వం ఏం కాదు ఇది. ఇప్పుడు విశాఖకి రైల్వే లైన్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు దాకా కూడా దానికి సమాధానం లేదని చెప్తున్నారు. ఐటీ హబ్ కి సంబంధించి డెవలప్మెంట్ కి సంబంధించి ఇప్పుడు దాకా దానికి కూడా ఎలాంటి చర్యలు లేవని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఏపీకి? అంటే ఇది గత ప్రభుత్వం తప్పుదాలు చాలా ఉన్నాయి అన్ని. ఇది ఈ రోజు వచ్చింది కాదు ఈ ఉద్యమం. గత ప్రభుత్వం చేసిన తప్పుదాలన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు. వాటి కోసం స్టిల్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పోరాడుతుంది. మా ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు పోయినప్పుడల్లా ఢిల్లీకి కూడా ఈ ప్రత్యేక హోదా గురించి కానీ, ఇట్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది అక్కడ. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని వాళ్ళు ఏలైతే చూపిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు వాళ్ళకి ఒబే అయితే ప్రజలు చాలా నష్టపోతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే.